గంట వ్యవధిలోనే సమస్యకు పరిష్కారం చూపుతూ నెల్లూరు సండే మార్కెట్ వద్ద రోడ్డు పనులకు ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ వద్ద 1,02,00,000తో రోడ్డు నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. 44 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన రోడ్డును ప్రారంభిస్తామన్నారు. సిటీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని నిలుపుకుంటామని తెలిపారు. అందువల్ల ఇప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నాను. ఇమీడియట్గా డిజైన్ చేసి ఇప్పుడు గచ్చకాలో ఒకటి ఉంది. ఇక్కడ గచ్చకాలోకి ఈ రోడ్లలో నీళ్ళు పోవాలి. గచ్చకాలోకి నీళ్ళన్నీ పోతే అవి వెనక్కి దంతున్నాయి. ఎందుకంటే గచ్చకాలో యొక్క వెడల్పు తగ్గించేశారు, అటు ఇటు ఆక్యుపై చేసి. నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి. అవి ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా, అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు. ఒరిజినల్ ఒక్కొక్కటి 40 అడుగులు, 50 అడుగులు, 35 అడుగులు. ఇప్పుడు అవన్నీ 1 అడుగు 2 అడుగులకు వచ్చినాయి. మినిమం సైజు లేకుండా ఉంటే 2017లో నెల్లూరులో వర్షం వచ్చేటైతే సగం టౌన్ మునిగిపోయిందో ఫ్యూచర్లో కూడా అట్టే జరగద్ది. అలాంటి జరగకుండా ఉండాలంటే మనం ఉయ్యాల కాలువ కానీ, రామిరెడ్డి కెనాల్ కానీ, తర్వాత మల్లప్ప కెనాల్ కానీ, అదేవిధంగా దీని పేరు గచ్చు కాలువ కానీ, వాటి బ్రాంచెస్ కెనాల్స్ అన్నింటి వైడింగ్ చేయాలి. దానికి ఎవరైతే ఆక్యుపై చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలి, తప్పదు. మీరు అంటే మొత్తం అంటే ఒరిజినల్గా అది 40 అడుగులు 50 అడుగులు అయితే అంత ఓపెన్ చేయటంలా. ఇప్పుడు మనకు వర్షపు నీళ్ళు వస్తే ఎంత బావాలో అంత ఓపెన్ చేసేటట్టుగా ఏరియాని మార్చేయమన్నా అధికారులు మార్చేశారు. దానికి అందరూ సహకరించండి. పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే అక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ కానీ, టిట్కో హౌసెస్ కానీ ఇస్తాం. ఎవరిని ఇబ్బంది పెట్టం. పేదవాళ్ళు ఎవరైనా అక్కడ ఇల్లు వేసుకొని ఉండి వాళ్ళు ఇల్లు పోతుంటే వాళ్ళకి ఖచ్చితంగా సైట్ కానీ, సైట్ ఇస్తే కట్టుకోవడానికి 2.5 లక్షలు కూడా వస్తుంది. లేదు టిట్కో హౌసెస్ కానీ ఏదో ఒకటి సహాయం చేస్తే ఎవరిని ఇబ్బంది పెట్టం. బట్ మీరు అందరూ సహకరించాలి. అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు ఒకటి డ్రైన్స్ మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను, దానికి అందరూ సహకరించండి. చక్కటి టౌన్ చేస్తాం, ఎవరికి ఇబ్బంది పెట్టాం. వాళ్ళ వ్యాపారాలు చేయమంత ఇబ్బంది ఉండవు. పేదలు నిరుపేదలు ఎక్కడన్నా ఆక్యుపై చేసుకొని ఇబ్బంది ఉంటే వాళ్ళకి అడగాని ఇబ్బంది జరిగితే ఆల్టర్నేట్ సైట్ ఇస్తాం. కట్టుకోవడానికి ప్రభుత్వం 2.5 లక్షలు కూడా ఇస్తుంది. లేదు టిట్కో హౌస్లో ఖాళీగా ఉంటే టిట్కో హౌస్లు ఇస్తాం. కాబట్టి వీటికి సహకరించాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.